లో ఒక 10 మంది పేర్లు 7 పేర్లు 6 పేర్లు ఇచ్చింది. ఆ పేర్లు లేవు. సో దానివల్ల నేను అదే చెప్తున్నా ఇందాక, జగన్మోహన్ రెడ్డి గారు కనుక గవర్నమెంట్ ఉండి ఈ క్రైమ్ మీ గవర్నమెంట్లో లేదా మీ పార్టీ అధికారంలో జరిగి ఉంటే ఎఫ్ఐఆర్లోనే విద్యాసాగర్తో పాటు చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు, నీ పేరు, పట్టాభి పేరు, ఇంకెవరంటే వాళ్ళ కూడా రాసి పడేసేవాళ్ళు. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు సరే, ఇది ఐరనీ ఏంటంటే ఇప్పుడు మా గవర్నమెంట్లో ఉన్న ఎస్హెచ్ఓలు చేసిన పని ఇది. జనరల్గా ఎఫ్ఐఆర్లో కాలం నెంబర్ 7లో అక్యూజ్డ్ పేర్లు రాస్తారు. జనరల్గా ఏంటంటే ఒక్కడే అక్యూజ్డ్ ఉండేమాట అయితే ఒకటి రాస్తారు, లేకపోతే ఎంతమంది ఉంటే మినిమం అయితే 4 రాస్తారు. 1 2 3 4 అండ్ అదర్స్ అని పెడతారు. అండ్ అదర్స్ అది కూడా ఎప్పుడంటే కంప్లీట్గా అన్నోన్ అన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరుగుతుంది. మర్డర్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళిద్దరు స్పాట్లో ఉంటారు, దాని వెనక కుట్రదారులు ఎవరెవరు ఉంటారు ఆ టైంకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అప్పుడు తెలుస్తుంది. తర్వాత వాళ్ళు మెమో సబ్మిట్ చేసి అక్యూజ్డ్ కింద యాడ్ చేస్తారు. ఇది ప్రొసీజర్. ఏది కంప్లైంట్ పెట్టినప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే చంపిన వ్యక్తి స్పాట్లో ఇతను ఉన్నాడు, దీని వెనక ఎవరో ఉన్నారని చెప్పినప్పుడు తెలియనప్పుడు అది ఉంటుంది. ఇక్కడ ఈవిడ కంప్లైంట్ చూసినట్టయితే లాస్ట్ పారా అంటే మిగతా చూస్తే లాస్ట్ పారా ఇట్ హ్యాస్ కమ్ టు మై నాలెడ్జ్ దట్ అట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ది దెన్ ఇంటెలిజెన్స్ డీజీ మిస్టర్ సీతారామాంజనేయులు an operation was carried out by them సిపి విజయవాడ మిస్టర్ కాంతిరామ్ తాత అండ్ డీసీపీ విశాల్ గున్ని. క్లియర్గా పేర్లు చెప్పింది. క్లియర్ ఆపరేషన్ వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ లెర్న్ టు దట్ మిస్టర్ గున్ని వాజ్ డెప్యూటెడ్ టు ముంబై టు నో ఆఫ్ మై యాంటిసిడెంట్స్ బిఫోర్ ఇంప్లికేటింగ్ ద కేస్. బిఫోర్ ఇంప్లికేటింగ్ her into that case, మిస్టర్ గున్ని వాజ్ డెప్యూటెడ్ టు ద ముంబై అంట. అతను ముంబైకి ముందే వచ్చేసి ఉండి ఈ ఆపరేషన్ క్యారీ చేశారని ఆ అమ్మాయి క్లియర్గా రాస్తే మరి కన్సర్న్ ఎస్హెచ్ఓ సిఐ గారికి ఏ ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు మరి. అండ్ అదర్స్ అని ఒక్క పేరే పెట్టారు. కనీసం అప్పుడు ఆ సస్పెండ్ అయిన ఆఫీసర్స్ పేర్లు పెట్టచ్చు, ఇలా ముగ్గురు పేర్లు పెట్టచ్చు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా కొంతమంది రాసుకుంటూ వచ్చారు. క్లియర్గా రాసి ఇక్కడ పేజ్ నెంబర్ 3లో కూడా ద టీమ్ కన్సిస్ట్ ఆఫ్ ఇక్కడ ఏంటి షబానా అంట, దుర్గా ఐఓ, సత్యనారాయణ, మౌనిక, గీతాంజలి అండ్ ఫ్యూ పోలీస్ మెన్ ఆఫ్ ద జూ పోలీస్. మొత్తం క్లియర్గా ఉన్నాయి. మరి ఎందుకు మరి అభ్యంతరం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది పేర్లు రాశారు, ఎస్పెషల్లీ ముగ్గురు ఐపీఎస్ల గురించి అయితే లాస్ట్ పేరాలో రాశారు. 9వ పేజీలో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ 9వ పేజీలో లాస్ట్ పేరాలో క్లియర్గా రాశారు ఈ ఆపరేషన్ మొత్తం వాళ్ళే క్యారీ చేశారనేసి. అదే మరి ఎందుకు ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు. మరి అంటే అన్నోన్ అక్యూజర్స్ అనుకోండి డెఫినెట్గా ఉంటుంది. అండ్ రిలేటెడ్ ఈ సెక్షన్స్ ఏంది 192 కానీ 211 కానీ 467 కానీ ఇవన్నీ రిలేటెడ్ పోలీస్ ఆఫీసర్స్. సో వాళ్ళకి రిలేటెడ్ అంటే విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు తప్పులు చేసినవి కానీ లేకపోతే ఫోర్జరీ చేసినవి కానీ ఇలాంటి విధి నిర్వహణలో ఉన్న వాళ్ళకి సంబంధించిన పెట్టిన సెక్షన్స్ పెడుతూ అది తప్ప విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు ఆఫీసర్ పేరు కూడా అక్యూజ్ లేదు దీంట్లో. అదే పెట్టిన సెక్షన్స్ ఏమో విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులు అన్నట్టుగా సెక్షన్స్ పెట్టి విధి నిర్వహణలో ఉన్న వాళ్ళ పేర్లు అక్యూజ్డ్స్ కింద లేదు. వాళ్ళ తప్ప మిగతా అక్యూజ్డ్ 1 కింద కుక్కల విద్యాసాగర్ హూ ఈజ్ నాట్ సపోజ్ టు బి ఈజ్ నాట్ అ పోలీస్ ఆఫీసర్, ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ డ్యూటీస్, బట్ ఈజ్ అక్యూజ్డ్ అంటే ఆమె అబ్యూజ్ చేశాడని మెయిన్ గా అసలు అతని వల్ల వీళ్ళు తీసుకొచ్చారు సెక్షన్స్ కి పెట్టి పోలీస్ ఈ సెక్షన్స్ అన్ని పోలీసులు విధి నిర్వహణ ఆఫీసర్స్ వాళ్ళు ఉండాలి కదా. ఆఫీసర్స్ వైలేట్ చేశారని ఎట్లా కంక్లూజన్కి వచ్చాడు ఎస్హెచ్ఓ? ఎలా కంక్లూజన్కి వచ్చాడు? సమ్ ఆఫీసర్ చేశారు బట్టే కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టింది. మరి ఆఫీసర్స్ ఒక్కళ్ళ పేరు రావాలి కదా అనేది నా ఉద్దేశం. పైగా ఆమె చెప్తోంది పేర్లు క్లియర్ గా రాసి సత్యమూర్తి గారు ఇక్కడ ఉమెన్ కమిషన్ వద్దా? ఉమెన్ కమిషన్ అయిపోయింది కాదు, ఒకటి ఏం లేదు. ఇప్పుడు ఆవిడ ఒకసారి యాక్ట్ చదువుకోండి, ఉమెన్ కమిషన్ ఒకసారి యాక్ట్ చదువుకోండి, మళ్ళీ రేపు ప్రెస్ మీట్కి రమ్మని.